ఏ కాలంలో దేవుడు ఎవరికి వాగ్దానం చేస్తున్నాడంటే, ఆయన మాట పట్టించుకోకపోయినా, ఆయన వాక్యానుసారంగా బ్రతకకపోయినా, ఆయన వాక్యానికి లోబడకపోయినా ఎవడనే పట్టించుకోడు దేవుడు. మాటలేమి ఇవ్వడు, నీకు అది చేస్తాను ఇది చేస్తానని. లోబడిన వాడికి వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం మీద తరతరాలు నిలబడిపోతాడు. ఆయన పిల్లల 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 వరకు కూడా ఆయన ఇచ్చిన మాట మర్చిపోడు. అది దేవుడంటే. దావీదుకి ఇచ్చాడు మాట, నాయన నువ్వు నాకు మందిరం కట్టావు గనక ఈ సింహాసనం నీ పిల్లల 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 నీ పిల్లలదే అన్నాడు. ఆ మాట అండి దావీదుకి ఇచ్చినందుకు యేసుక్రీస్తుల వారిని దావీదు వంశంలో నుండి పుట్టించి చివరికి ఈ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టేశాడు? యేసుక్రీస్తుల వారిని కూర్చోబెట్టాడు. శాశ్వతంగా నీ సంతానమే ఆలాలి ఆ సింహాసనంకి, ఎవరికి ఇవ్వనన్నాడు. అందుకే యేసుక్రీస్తుల వారిని యోధా గోత్రంలో నుండి పుట్టించి ఆ సింహాసనం ఇచ్చాడు. నీ పిల్లలకే సింహాసనంకి, ఎవరికి ఇవ్వనన్నాడు. అంటే దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే అలా 1000 సంవత్సరాలు గుర్తుపెట్టుకుని అదే మాట మీద నిలబడిపోతాడు. అది దేవుడు అంటే. మరి ఆ వాగ్దానం ఎవరికి చేస్తాడు అంటే, ఎవరికి పడితే వాళ్ళకి చేయటట్టు. మీరు చదువుకున్న మాట, తన్ను ప్రేమించు వారికి తాను చేసిన వాగ్దానం. అంటే ఇప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఇవ్వాలి అన్నా, నాకు వాగ్దానం ఇవ్వాలి అన్నా, దేవుడిని ప్రేమించే వాళ్ళంగా మనం ఉండాలి ముందు. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు. ఏదో మనుషుల్ని మాయ చేయడానికి, మనుషుల్ని మెప్పించడానికి దేవుడు మీకు కూడా వాగ్దానం ఇచ్చాడు అని ప్రజల్ని మాయ చేయడానికి చేసిన కార్యక్రమం తప్ప, దీనివల్ల దేవుడికి నయా పైసా ఉపయోగం లేదు. ఆ వాగ్దానం తీసుకుంటున్న వాడికి అంతకంటే ఉపయోగం లేదు.